అందరూ వైట్ సాస్ పాస్తా, పింక్ సాస్ పాస్తా చేసింటారు. ఈరోజు మనం హెల్దీ గ్రీన్ సాస్ పాస్తా చేసుకుందాం. దానికోసం ఉల్లిపాయలు, తెల్లగడ్డ మరియు పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ అయితే కావాలా. ఒక పెనం తీసుకొని అందులో కొంచెం బటర్ వేసి, కొంచెం నూనె వేసి మరియు తెల్లగడ్డ చిన్న చిన్నగా కోసుకొని యాడ్ చేసుకోవాలండి. అది బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలని కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలా. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక మన వెజ్జీస్ ఉన్నాయి, కాల్ క్యారెట్, కాల్ క్యాబేజ్, కాల్ క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలా. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండిని కూడా దాంట్లో ఫ్రై చేసుకోవాలా. ఇది పాలకూరనండి. పాలకూరని కొంతసేపు నీళ్ళల్లో ఉడకబెట్టి దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకోవాలా. మరియు ఒక కప్ పాలు, ఒక కప్పు నీళ్ళు వేసుకొని అది కొంచెం ఉడికొచ్చాక అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఒరిగానో, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ మిరియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలా. మీరు కొంచెం కారం ఎక్కువ ప్రిఫర్ చేస్తే మిరియాల పొడి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇది బాయిల్ చేసి పెట్టుకున్న గోధుమ పాస్తాలండి. ఇవి గోధుమ పిండివి అయితే సపరేట్ దొరుకుతాయి, చూడండి అలా తీసుకోండి. దాని తర్వాత మోజరెల్లా చీజ్ మరియు ఫ్రెష్ కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి. అంతే, రెడీ అయిపోతుంది.